టు డేట్ అన్నమాట. ఎఫ్ టు డేట్ అంటే ఏంటి? సో మనకి ఒక మంత్లో బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ప్రతిరోజు డిఫరెంట్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. పర్చేజ్ అయినా, సేల్ అయినా, ఎక్స్పెన్స్ అయినా, ఇన్కమ్ అయినా, క్యాష్ విత్డ్రా అయినా, డిపాజిట్ అయినా జరుగుతూ ఉంటుంది. ఏ రోజులో జరిగింది ఆ రోజు మనం ఏం చేయాలి? డేట్ మార్చుకొని ఎంటర్ చేసుకోవాలి. సో దాన్ని F2 ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏమిటి? F4 కాంట్రా ఏంటి? ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా 1 or 2 బ్యాంక్స్లో మనకు అకౌంట్ ఉండాలి. ఎందుకంటే మన దగ్గర డబ్బు ఎక్కున్నప్పుడు బ్యాంక్లో డిపాజిట్ చేసుకుంటాం, అదేవిధంగా అవసరమైనప్పుడు బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకుంటాం. మనకు 1 or 2 బ్యాంక్స్ ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఏ బ్యాంక్ మీద తక్కువ ఉంటుంది అమౌంట్ ఆ బ్యాంక్లోకి ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. తర్వాత మనకి ఆఫీస్లో చిన్న ఖర్చులు జరుగుతూ ఉంటాయి, గిలాసులన్నీ, టీ ఖర్చులన్నీ. అప్పుడు క్యాష్ నుంచి పెట్టి క్యాష్కి 5,000 పక్కన తీసుకెళ్తుంది. ఆ నెలలో జరిగే ఎక్స్పెన్సెస్ ఏమున్నా కూడా ఆ 5,000 నుంచి తీసుకొని మన బిజినెస్లో జరిగే ఎక్స్పెన్సెస్కి ఉపయోగించుకుంటాం. సో దాన్ని పెట్టి క్యాష్ అని. ఓకే, సో ఇక్కడ ఏంటంటే క్యాష్ డిపాజిట్ చేసినా లేకుంటే బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకున్నా, ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకున్నా, క్యాష్ నుంచి పెట్టి క్యాష్ మార్చుకున్నా, మనం ఎంటర్ చేసుకోవాల్సిన కీ ఏంటంటే F4 కాంట్రా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. బ్యాంక్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏమి వచ్చినా కూడా F4లోనే ఎంటర్ చేసుకోవాలి. ఓకే, తర్వాత F9 పర్చేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా దుకాణానికి వెళ్ళారు, వేస్ట్కి అక్కడ డైరెక్ట్గా క్యాష్ ఇచ్చారు, తెచ్చుకున్నారు, దాన్ని క్యాష్ పర్చేజెస్ అంటారు. లేదు మీకు కావాల్సిన సరుకు తెచ్చుకున్నారు కానీ డబ్బులు ఇవ్వలేదు, 1 month తర్వాత ఇస్తారు. అతను ఏం చేస్తాడు? నీ పేరు రాసుకుంటాడు, ఎంత అప్పు తీసుకుని వెళ్ళాడు అతను నా దగ్గర, దాన్ని క్రెడిట్ పర్చేజెస్ అంటారు. అది